ఈ ఫిలిం కొన్ని కంట్రీల్లో వార్నర్ బ్రదర్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఇందాక చెప్పారు మన యూకే అండ్ సమ్ ప్లేసెస్లో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారంట. జనరల్గా వార్నర్ బ్రదర్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారంటే కొంత క్వాలిటీ ఫిలిమ్స్ ఉంటాయి, డెఫినెట్గా ఒక మంచి పిక్చర్స్ అయితేనే వాళ్ళు చేస్తుంటారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వార్నర్ వాళ్ళవి చాలా వరకు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇక్కడ మా మల్టీ డైమెన్షన్ ద్వారా. అలాగే జనరల్గా నాకు ఇంగ్లీష్ పిక్చర్లన్నా ఈ ఇంగ్లీష్ డబ్బింగ్లన్నా కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే అలాగే ఈ యాక్షన్ సినిమాలు ఇష్టపడే మన ఆడియన్స్కి చాలామందికి కూడా మన లోకల్ లాంగ్వేజ్లో రావడం అనేది నిజంగా చాలా ఆనందదాయకం అనిపిస్తుంది వాళ్ళందరూ కూడా. ఎందుకంటే చాలా సినిమాలు ఇదివరకు ఓన్లీ ఇంగ్లీష్లో వచ్చి అర్థం కాక వదిలేసేవాళ్ళు చూడటం. ఎప్పుడైతే ఈ డబ్బింగ్లు స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి మార్కెట్ స్పాన్ చాలా పెరిగిందండి మన ఈ ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్లో కూడా. ఇప్పుడు ఇది తెలుగు హిందీలో కూడా డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు వీళ్ళు. అలాగే ఇంతకుముందు ఈ వేలాయుధం బ్రదర్స్ వీళ్ళు పాత రోజుల్లో చూస్తే పూంఫార్ ప్రొడక్షన్స్ తరపున కరుణానిధి గారు తెలుగులో సినిమాలు తీశారు, ఎక్స్సీఎం. సో అట్టా మనకు తమిళనాడు నుంచి వాళ్ళు చూసుకుంటే స్టూడియో గ్రీన్ కే జ్ఞానవేల్ రాజా, అలాగే మదన్ అని అతను, ప్రభు, ఇటు ఎంతోమంది తెలుగు తమిళ నుంచి మన తేనండాల్ ఫిల్మ్స్ రామనారాయణ గారి కాడి నుంచి మొత్తం ఎంతోమంది సన్ టీవీ కానీ ఆస్కార్ ఫిల్మ్స్ కానీ ప్రతి ఒక్కరికి మనం ఆహ్వానం పలుకుతున్నాం. సో వేలాయుధం బ్రదర్స్ అంటే 44 సంవత్సరాలుగా అక్కడ డిస్ట్రిబ్యూటర్లుగా ప్రొడ్యూసర్లుగా వాళ్ళ పూర్తి అనుభవంతో మన తెలుగు ఫీల్డ్లో ఫస్ట్ ఇప్పుడు డబ్బింగ్ సినిమాగా ఫర్దర్గా స్ట్రైట్ సినిమాగా కూడా మన దగ్గరికి వస్తున్నారు. డెఫినెట్గా వాళ్ళకు విజయాన్ని అందిస్తూ వాళ్ళని మనం ఆహ్వానిద్దాం. డెఫినెట్గా ఇట్లాంటి వాళ్ళని వస్తే మన తెలుగు ఇండస్ట్రీ పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. సో my dear friends and media people, you are the guys actually choose it whether it's growth or not. You are the decision authority to make it for the film industry. So you welcome all actually. So I don't know how to speak this thing. This is the first time I'm going to take the first movie in the Yashika Pictures. So please support me. వేలాయుధం బ్రదర్స్ నుంచి ఆ యాషియా పిక్చర్స్ సంబంధించి మాస్ గ్యాంగ్కి ఇప్పుడు ఆంధ్రాలో కొత్తగా చేస్తున్నాం. చాలా హానెస్ట్గా జెన్యున్గా అటెంప్ట్ చేసినట్టు కనిపించింది. ఆయన మాటల్లో చాలా స్వచ్ఛత ఉంది. ఆయన ఏమన్నారంటే నేను భారీగా కోట్లు ఏం ఖర్చు పెట్టలేదు, నా ప్రొఫెషన్ కూడా కాదు, నాకు ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ కూడా లేరన్నారు. అండ్ కానీ ఒక సిద్ధాంతాన్ని నమ్మకం చేశారన్నారు. ఆయన అంటే ఎందుకు రెస్పెక్ట్ కలిగిందంటే నా దగ్గర కథ ఉందండి, మీరు తీయండి అని ఎవరిని వెళ్ళి ఇంకెవరిని ఇబ్బంది